పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మంచిది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ శుక్రవారము ఈ యొక్క టీవీ ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి మీకందరికీ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృప వలన, ఆయన అనుగ్రహించే మహా ప్రేమ వలన మనమందరము కూడా ఈ రీతిగా ధ్యానిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి మనము ప్రవేశించుదాం. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశము ధనమా దైవమా. దేవుని మహాకృపను బట్టి నేను ఎంచుకున్నటువంటి అంశము ధనమా దైవమా. అందుకు గాను మత్తయి సువార్తలో నుంచి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండెదరు. మంచిది ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మనం చదువుకున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే,
ఇద్దరు యజమానులుగా మనము ధనమును దేవునిని భావించినప్పుడు ఆ యొక్క దైవము కనబడడు. మనకు ధనమైతే మన కళ్ళ ముందే ఉంటుంది. అందుకనే ఆలోచనలో మనం పడతాం. ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి కూడా మొట్టమొదట ధనమునకే దాసుడవుతాడు. ఎందుకంటే ఈ లోకం మొత్తం కూడా ధనముతో నిండి ఉన్నది, ధనము చేత నడిపించుచున్నదని మనమందరము కూడా నమ్ముతాం. ఆ ధనం లేకపోతే బ్రతకలేమని ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. యేసుక్రీస్తు ప్రభువు కావాలా లేకపోతే ధనము కావాలా అనేటువంటి మాటను మనము జ్ఞాపకము చేస్తాం. ఒక రకముగా ఆలోచిస్తే ధనము లేకుండా ఈ లోకంలో మనము జీవించలేం. భుజించాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా అవసరతలు తీర్చుకోవాలన్నా ప్రతిదానికి కూడా ఈ ధనము లేకపోతే కరెన్సీ, డబ్బు, ఇంకా ద్రవ్యము మనము చాలా రకములుగా చెప్పుకుంటాం. ఈ ధనమును మనము కొన్నిసార్లు విడిచిపెట్టలేం. ఈ ధనమును గూర్చిన ప్రయాస, ధనము సంపాదించడానికి మనం పడేటువంటి పాట్లు, ఇవన్నీ కూడా మనలను దేవునికి దూరం చేస్తాయి. ప్రాముఖ్యంగా దేవుని సేవకులుగా ఆలోచిస్తే, దేవుని సేవ చేసేవారు కేవలము ధనము కోసమే, లేకపోతే భుక్తి కోసమే, లేకపోతే జీవనోపాధి కోసమే పరిచర్యకు వచ్చేవారిని మనము చాలామందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి సేవకునికి ధనము ప్రాధాన్యతగా మారిపోయింది. అందరినీ కలుపుకొని చెప్తూ ఉన్నాను, నన్ను కూడా కలుపుకొని నేను చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ధనము లోకములో ఉన్న మనుషులందరినీ ఆకర్షిస్తుంది. అందుకనే ధనమా దైవమా మనము ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు కడుపు నిండా అన్నము దొరుకుతూ ఉంది, మనకు కంటి నిండా నిద్ర పడుతూ ఉంది. ఈ ధన వ్యామోహంలో పడిపోతే తినడానికి సహించదు, నిద్రపోవడానికి మన శరీరము సహకరించదు. ఎందుకంటే మన మనసంతా ధనము మీద ఆనుకొని ఉంటుంది. మనకు ఆలోచనలన్నీ కూడా ధన సంపాదన కొరకు ప్రాకులాడుతూ ఉంటాయి. అందును బట్టి ధనము ఈ లోకరీతిగా చాలా ప్రాముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రస్తుతం మన పరిస్థితులను మనం గమనిస్తే, ఈ లాక్డౌన్లో గవర్నమెంట్లే ధనము లేకుండా నో బడ్జెట్ అని, లేకపోతే ద్రవ్యము జీరో అని చాలా గవర్నమెంట్లు చేతులు ఎత్తేస్తూ ఉన్నాయి. అయితే దేవుని మహాకృప వలన ఈ లాక్డౌన్ ఎత్తేసారు. ధనము కోసం, ఆ యొక్క ఆదాయం కోసం, ఈ ద్రవ్యం కోసం మనుషులు ఎట్లయినా చచ్చిపోని, మాకేం పర్వాలేదు అని చెప్పి లాక్డౌన్ కూడా తీసివేసినట్లుగా మనము చూస్తాం. అంటే ధనము లేకపోతే రాజ్యాలే కూలిపోతాయి. అంటే ఈ లోకరీతిగా మనము ఆలోచించినప్పుడు, అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, నీవు ధనము మీద వ్యామోహం కలిగి ఉంటే నీకు దేవుడు ఉండడు. నీకు ధనము మీద ఆశ ఉంటే నీకు దేవుని మీద ఆశ ఉండదు. అందును బట్టి మనమంతా కూడా ఈరోజు ఆలోచించాలి. మనము దేవుని యొక్క దాసులుగా ఉంటూ ఉన్నామా, ధనమునకు సిరికి దాసులుగా ఉంటూ ఉన్నామా? ఇంకో వచనం చదువుకుందాం మనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవుని కృప వలన మనము దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం.
ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధనము పట్ల ఆసక్తి, ధనము పట్ల ఆపేక్ష, ధనము కొరకు మనము ప్రయాస ఎక్కువగా పడకూడదు అని చెప్పి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ధనం కొరకు ప్రాకులాడొద్దు. మామూలుగా సేవకి వచ్చే ముందు ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పరిచర్యకు పోతే మన బ్రతుకు ఎట్లా, మన యొక్క జీవనోపాధి ఎట్లా, పెద్ద పెద్ద బోధకులుగా ఉన్నటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే వారు కష్టపడిన కష్టమును బట్టి, వాళ్ళు వాక్యరీతిగా జీవించడాన్ని బట్టి, లేదా కొంతమంది తమ ఆకర్షణను బట్టి వాళ్ళు ధనవంతులుగా మారిపోతూ ఉంటారు. అందుకనే కొంతమంది దేవుని సేవకు వాళ్ళను చూసి వాళ్ళ ఇన్స్పిరేషన్తో మనము కూడా కోటీశ్వర్లు అయిపోవచ్చు, లేకపోతే లక్షాధికారులు అయిపోవచ్చు అని దేవుని సేవకు వస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము మనతో ఏమని చెబుతూ ఉందంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుని వాక్యము ఎప్పుడైనా సరే మనతో చాలా కఠినముగా మాట్లాడుతుంది. ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే దేవునికి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని నామమునకు ఘనత చెల్లించేవాడిగా నీ యొక్క సమయమును వెచ్చించాలి. దేవుని వాక్యమును బట్టి మనము చదువుకున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎందుకంటే క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ ధనము కొరకు మనం ప్రాకులాడితే ఇక్కడ దొంగలు ఉంటారు, దాన్ని దోచుకుంటారు. పరలోకమందు మన కొరకు ధనమును కూర్చుకున్నప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి నష్టము జరగదు. ఎందుకంటే 21వ వచనంలో అంటాడు ఏమని, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవునిని మర్చిపోతాం, దేవుని యొక్క గొప్పతనమును మర్చిపోతాం. ధనం ఇచ్చేవాడు దేవుడు, మనల్ని పోషించేవాడు దేవుడు, మనలను నడిపించేవాడు దేవుడు అని మనము మర్చిపోతాం. అందుకని దేవుడు తన వాక్యము ద్వారా ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. దేవునికి ఆత్మలను సంపాదించి మనము ఇవ్వవలసిన వారముగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించు. ఏమంటున్నాడు? ఇహమందు ధనవంతులైన వారు, నేను కోటీశ్వరుని, నాకు ఒక కారు ఉంది, నాకు ఒక బంగళా ఉంది, నాకు ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు అని మనము అనుకోకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. ఎందుకంటే అది అస్థిరమైనది. ఆ యొక్క ధనము మన దగ్గర శాశ్వతముగా ఉంటుందని నమ్మకము లేదు. అస్థిరమైన ధనమందు నమ్మికించక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. 19వ వచనంలో అంటాడు ఏమని, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువాడును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎంతటి చక్కటి మాటలంటే చూడండి, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును,
సత్క్రియలు అను ధనము. ఏంటంట? సత్క్రియలు అను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలననే వారికి ఆజ్ఞాపించను. నీ దగ్గర డబ్బుండి నువ్వు ఇతరులకు సహాయం చేయడం లేదంటే, నీ దగ్గర చేయగలిగినటువంటి ఆస్తి నీ యొక్క కొట్లల్లో కూర్చుకొని ఉన్నట్లయితే అది పేదవారికి కూడా పంచి ఇవ్వవలసిందిగా దేవుడు తన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మనము ధనమునకు దేవునికిని దాసులుగా ఉండనేరము, ఉండలేము, ఉండకూడదు అని దేవుడు తన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుకున్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, మోసం చేసి, లేకపోతే ఇతరులను ప్రలోభపెట్టి, ఇతరులను బెదిరించి నువ్వు కూర్చుకునే ధనము ఏమైపోతుందట? క్షీణించిపోతుంది, అది నిలబడదు. తర్వాత ఏమంటున్నాడు? కష్టము చేసి న్యాయముగా నీతిగా సంపాదించిన ఆ ఆస్తి దేవుని కృపచేత కాపాడబడుతుంది. అక్కడ అంటున్నాడు, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. మంచి చేసేవానికి ఎప్పుడైనా సరే దీవెన ఉంటుంది, దేవుని కృప తోడుంటుంది. దేవుని కృప అతనికి ఎప్పుడు కూడా సహాయము చేస్తుంది. అదే 12వ సామెతలో మనం జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం చదివితే ఏమంటాడు అక్కడ? శ్రద్ధగా పనిచేయువాడు, ఏమంటాడు అక్కడ? శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు పెట్టి పనులు చేయవలసి వచ్చును. చూడండి, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. అంటే సోమరిగా ఉండేవాడు ఎప్పుడు కూడా వెట్టి పనులంటే కూలి చేసుకొని బతకాల్సిందే. కష్టపడి చదివి, కష్టపడి దాని యొక్క విలువను గుర్తించి, భవిష్యత్తుని గురించి ఆలోచన కలిగి చక్కటి మార్గమును ఏర్పరచుకున్నవారు ఏలుబడి చేసేవారుగా సామెతల గ్రంథంలో మనము చదువుకుంటూ ఉన్నాం. అందుకే ఏ విషయమును కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఈ ధనమును కూర్చుకోవడానికి మనం ప్రయాస పడకూడదు, కానీ దేవుని యొక్క మార్గమును అనుసరించుటకు ప్రయాసపడేవారముగా మనము ఉండాలని దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకొక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి మనము చదువుకున్నప్పుడు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అడగక ముందే అక్కరలెరిగి మనకు సహాయము చేసే మన గొప్ప దేవుడు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, మీకు ఏది అవసరమో నాకు తెలుసు, మీరు దేనిని గూర్చియు చింతింపకుడి, దేనిని గూర్చియు దిగులు పడకుడి. ఏమంటున్నాడు అక్కడ పైన వచనం చదివితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింప చెయ్యను కదా. తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటే, తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే, తినడం, పండుకోవడం, ఏం పని చేయకపోవడం, చదవడం కూడా ఈ లాక్డౌన్ వల్ల మరుగైపోయింది. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం ఎంతగా వెనకపడిపోతూ ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అభ్యాసం, ప్రాక్టీస్, మనము తప్పిపోయినప్పుడు మన అలవాట్లు కూడా తప్పిపోతాయి, మన శరీరం కూడా మనకు సహకరించదు, మన ఆలోచనలు కూడా మనకు సహకరించవు. ఒక పెన్సిల్ ఉంది, పెన్సిల్ని మనము చెక్కుతూ ఉంటేనే అది వ్రాస్తుంది, అంతే కదా. ముక్కు విరిగిపోయింది అనుకోండి, రాయగలమా? మళ్ళీ ఏం చేయాలి? దాన్ని
చెక్కాల్సిందే. చెక్కితే కానీ ఆ పెన్సిల్తో వ్రాయలేం. మన ఆలోచనలు కూడా అంతే. మన ఆలోచనలు పదును పెట్టకపోతే మనము ఎందుకు పనికిరాని వారము, ప్రేమైనటువంటి వాళ్ళారు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకపరమైనటువంటి వాటి కొరకు, అలంకరణల కొరకు, వస్త్రముల కొరకు, తిండి కొరకు, దేని కొరకు కూడా మీరు ప్రాకులాడకూడదు. అంటే ధనము సంపాదించడానికి ప్రాకులాడవద్దు. ధనం ఉంటే ఇవన్నీ సమకూరుతాయి అని అనుకుంటాము, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ఆయనే పోషించగలడు, ఆయనే మనలను ఆశీర్వదించేవాడు, ఆయనే మనలను అన్ని రకములుగా అభివృద్ధి చేసేవాడు. ప్రేమైనటువంటి వాళ్ళారు. అందుకనే ధనము కంటే కూడా దేవుడే మనకు ప్రాముఖ్యమైన వాడు. అందుకే దేవునినే మనము యజమానునిగా కలిగి ఉందాం. ఆయన రాజ్యము కొరకు, ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడదాం. దేవుడే మనలను పోషించగలడు, దేవుడే మనలను దీవించగలడు, దేవుడే మనలను ఆ యొక్క పరలోక రాజ్యములో మన కొరకు ధనమును సమకూర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. చివరిగా ఒక వచనం చదువుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకున్నప్పుడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే నువ్వు ధనము కొరకు ఆశపడుతూ ఉన్నట్లయితే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని యేసుక్రీస్తు ఎందుకు చెబుతూ ఉన్నాడంటే, దేవుడు మనకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ మనలను హెచ్చరించడానికి వస్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు ఆస్తిని సమకూర్చుకుని ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, వేరేవాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ ధనమంతా ఎవరిదగును అంటాడు. అందుకనే ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను హెచ్చరించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. తీర్పు తీర్చడానికి ఇంకా సమయం ఉంది. నీకు మార్పు కలగడానికి, నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశము ఇస్తూనే ఉన్నాడు. అందుకనే మొట్టమొదటిగా నీవు దేవునికి దాసుడిగా ఉండాలంటే ఉదయమున లేచి ప్రార్థన చేయాలి, ఉదయమున లేచి దేవుని స్తుతించాలి. నీ యొక్క కృపలో, నీ యొక్క సహాయములో అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, నీ కుటుంబం అంతయు దీవించబడినట్లుగా దేవుని కృప సహాయము మనకు కలిగి ఉండాలంటే మనమందరము కూడా ఆయనకు దాసులుగా ఉండాలి. ఆయన సన్నిధిలోనే ఆశీర్వదించబడాలి. ఈ ధనము ఈ లోకపరమైనది. అందుకనే ది గ్రేట్ అలెగ్జాండర్ ఏమంటున్నాడు, నన్ను పాతి పెట్టేటప్పుడు ఆ చేతులు పైకి కనిపించేటట్లుగా నన్ను భూస్థాపన చేయండి. ఎందుకంటే ప్రపంచ విజేత అయినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ భూమిలోనికి ఏ రీతిగా వచ్చాడో, ఉత్త చేతులతో వచ్చాడు, అలాగే ఎంటీ హ్యాండ్స్తోనే, ఉత్త చేతులతోనే వెళుతూ ఉన్నాడు. ఎంత ధనం సంపాదించినా, ఎన్ని రత్నాలు, ఎన్ని రాసులు కూర్చుకున్నా, ఎంత బంగారు సంపాదించినా, ఎన్ని రాజ్యాలకు చక్రవర్తిగా మారాలనుకున్నా ఏమీ కూడా తీసుకొని పోలేక ఆయన ఉత్త చేతులతో చనిపోయినాడు అని చెప్పడానికి తన 2 చేతులు పైకెత్తి తనను భూస్థాపన చేయమని కోరినట్లుగా మనం చూస్తాం. అందుకే ధనము ఈ లోకపరమైనది మనలను పరలోకములో సంతోషింపచేయదు. అందుకనే పరలోకములో ఉండడానికి మీరు ధనమును కూర్చుకొనుడి. నీతి ఫలము, నీతి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానము, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీవు నిత్యమైనటువంటి సంపద కలిగిన వాడుగా పరలోకములో దేవుని దగ్గర జీవించేవాడుగా ఉంటూ ఉన్నావు. ప్రార్థన.